ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని అనుదిన ఈ వాగ్దాన ఈ పరిచర్య ద్వారా ప్రతి ఉదయకాల సమయంలో ఈ విధముగా మిమ్మల్ని కలుసుకోవడానికి ప్రభు మాకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి మొదటగా దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధముగా మా ఈ కార్యక్రమాలను యూట్యూబ్లో మేము అప్లోడ్ చేస్తున్నప్పుడు వీక్షిస్తూ ప్రభు నామాన్ని గణపరుస్తున్న ఆత్మీయులకు మీ అందరికీ ఉదయకాల సమయంలో ప్రత్యేకమైన శుభాభివందనాలను తెలియజేస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మీకిచ్చు వాగ్దానము ఇది అయి ఉన్నది. నిర్గమకాండము 20వ అధ్యాయము 24వ వచనమునై ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వచనమును నేను మీ కొరకు చదువుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ ప్రార్థనాపూర్వకంగా వినవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆ వాగ్దాన వచనము ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలను. నేను నా నామమును జ్ఞాపకార్థకముగా నుంచు ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలీయులకు ఇచ్చిన వాగ్దానముగా ఈ వాగ్దానాన్ని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఈ విషయాలు మీరు తెలుసుకోవాలంటే నిర్గమకాండము 20వ అధ్యాయము 21 నుండి 22 వరకు రాయబడిన వాక్య వచనాల ద్వారా ఈ విషయాలు మీరు తెలుసుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ వాగ్దాన ఆశీర్వాదములో మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుతో ఎలాగూ మరి చెప్పుచున్నట్లు మనం చూస్తుంటాం. ఆయన అంటున్నాడు, ఆయన నా నామమును జ్ఞాపకమును తెచ్చుకొను, లేక స్మరణకు తెచ్చుకొను, ప్రతి స్థలములోనూ నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదను అని దేవుడు అంటూ ఉన్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాన్ని గమనించండి. అయితే దేవుడు చెప్పుటను కూడా మనం చూస్తూ ఉంటాం ఈ వాగ్దాన ఆశీర్వాదములో. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే యెహోవా లేక ప్రియా దేవుని బిడ్డలారా యేసుక్రీస్తు ఆయన నామాన్ని ఎవరైతే జ్ఞాపకమునకు స్మరణకు మరి తెచ్చుకొనక ప్రియా దేవుని బిడ్డలారా మనుషులను కానీ లేక వేరు విశ్వాసాలకు చెందిన ఆయా విశ్వాసాలను ఎవరైతే తెచ్చుకుంటారో వారికి ఆయన ఆశీర్వాదము ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎవరైతే యెహోవా యేసుక్రీస్తు అను ఒకే నిజమైన దేవుణ్ణి మరి స్మరణకు తెచ్చుకుంటారో ప్రియా దేవుని బిడ్డలారా, వారిని ఆయన ఆశీర్వదించే గొప్ప దేవుడై ఉంటానని ప్రియా దేవుని బిడ్డలారా ఈ వాగ్దానము ద్వారా ఆయన ఈ ఉదయకాల సమయంలో ఆయన మనతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుని స్మరణకు తెచ్చుకున్న స్థలము ఆయన మందిరమే అని మనం తెలుసుకోవాలి. దేవుని స్మరణకు తెచ్చుకున్న స్థలము కుటుంబ ప్రార్థన స్థలమే. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని స్మరణకు తెచ్చుకున్న స్థలము ఆయన భక్తులు కూడుకున్న స్థలమే. దేవుని స్మరణకు తెచ్చుకున్న స్థలము ఆయన యందు భయభక్తులు గలవారు కూడుకొను స్థలమే. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎక్కడైతే మరి దేవుని యొక్క బిడ్డలు ఏ మందిర స్థలములో ఆయన నామాన్ని స్మరణకు తెచ్చుకుంటూ ఉంటారో ప్రియా దేవుని బిడ్డలారా ఆ స్థలములో లేక ఆ మందిరములో ప్రియా దేవుని బిడ్డలారా మట్టి బలిపీఠము అని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, మట్టి బలిపీఠము అని మనం చూస్తూ ఉంటాం. ఇది ఆత్మ సంబంధమైన బలిపీఠము. అంటే బలిపీఠము ప్రాయశ్చిత్తమునకు, అదేవిధముగా పశ్చాత్తాపమునకు, దేవుని క్షమాపణ పొందుకున్నటకు మనలను మనం విరిగి నలిగిన హృదయం స్థితితో సమీపించు స్థితికి ఆత్మ సంబంధమైనటువంటి అర్థాన్ని ఇస్తూ మరి ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో మరి ఇది గుర్తు అయి ఉన్నదని మనం తప్పక తెలుసుకోవాలి. కీర్తనలు 51వ కీర్తన 17 చరణం ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడతాయి. అంతేకా దహన బలి మనలను మనం సంపూర్ణముగా ఆయన అధికారమునకు లోపరుచుకున్నటకును ఒప్పుకొనుటకును గుర్తుగా దహన బలిని ఇక్కడ ఆత్మ సంబంధమైన అర్థం మనం తీసుకోవడం జరుగుతుంది. ఆత్మ సంబంధమైన అర్థాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, పాత నిబంధన కాలంలో ఇవి మరి ఆ భౌతిక సంబంధమైనటువంటి రీతిలో అవి జరుగుతూ ఉండేవి. ప్రియా దేవుని బిడ్డలారా, బాహ్య సంబంధమైనటువంటి రీతిలో. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ విషయాలు ఆత్మ సంబంధమైనటువంటి రీతిలో మనం చెప్పుకుంటున్నాం. సామెతలు 3:16లో అక్కడ మనం చూస్తుంటాం, నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారానికి ఎప్పుడైతే నీవు ఒప్పుకుంటావో ఆయన నీ మార్గములు సరళము చేస్తాడు. అది వివాహం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, లేక ఆరోగ్యకరమైనటువంటి మంచి స్థితి అవ్వచ్చు, లేక నీ గృహంలో ఉన్న అప్పులు వాటిని తొలగించి నీ పరిస్థితులన్నీ నీకు శాంతికరంగా సమాధానకరంగా మార్చే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ఎప్పుడు ఆయన అధికారానికి మనం సంపూర్ణముగా మనం అప్పగించుకున్నప్పుడు మన కుటుంబాలు కూడా ఆయన అధికారానికి ప్రాముఖ్యతను
ఇచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సమాధాన బలి, ఈ విషయాన్ని గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. మరి ఏ పాపమైతే దేవునికి మనలను దూరము చేయుచున్నదో, అంటే దేవునికి మనకున్న సంబంధాన్ని దూరపరుస్తుందో ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి మనకు ఉన్నటువంటి ఆ సమాధాన స్థితి లేకుండా ప్రియా దేవుని బిడ్డలారా చేయుచున్నదో, ఏ పాపము ఏ అతిక్రమాలైతే ప్రియులారా దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఇక దాని జోలికి వెళ్లకుండా ఉండుటే దేవునితో సమాధాన బలి, సమాధాన స్థితి అయి ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు సమాధానమునకే కర్త గనుక అనే విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. ఈ విషయాలు రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10, 11, అదేవిధంగా రోమీలకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20 ద్వారా ఈ విషయాలు మనకి తెలియపరచబడుతుంటాయి ప్రియా దేవుని బిడ్డలారా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ దేవుని మందిర స్థలములో మట్టి బలిపీఠము అనుభవాన్ని, దహన బలి అనుభవాన్ని, సమాధాన బలి అనుభవాన్ని, ఆత్మ సంబంధమైనటువంటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ అర్థాలతో కూడిన స్థితిని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో ప్రియా దేవుని బిడ్డలారా, ఇటువంటి ఆత్మీయ స్థితిని మరి ఆ కలిగి ప్రియా దేవుని బిడ్డలారా ఆయనను జ్ఞాపకమునకు తెచ్చుకొను లేక స్మరణకు తెచ్చుకొను ప్రతి స్థలములోనూ ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించదనని వాగ్దానము చేసినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. ఆనాడు ఇశ్రాయేలీయులకు మోషే ద్వారా ఇచ్చిన ఈ వాగ్దానము, వారు ఎప్పుడైతే ఇటువంటి స్థితికి వారు చోటిచ్చారో వారిని దేవుడు గొప్పగా ఆశీర్వదించి గొప్ప అద్భుతాలతో నింపినట్లు మనం చూస్తున్నాం. అంతేకాదు రాజైనటువంటి సొలొమోను దేవుని యొక్క నామాన్ని స్మరణకు తెచ్చుకుని స్థలమునకు వెళ్ళి 1000 దహన బలులు దేవునికి కృతజ్ఞత రూపంలో అర్పించినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు విస్తారమైన వాగ్దాన ఆశీర్వాదాలను రాజైనటువంటి సొలొమోనుకు ఇచ్చినట్లు దినవృత్తాంతాల 2వ గ్రంథం 1వ అధ్యాయం 1 నుండి 13 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, కనుక ఈ ఉదయకాల సమయంలో ప్రభు ఈ వాగ్దానము ద్వారా మనకిచ్చినటువంటి ఈ విలువైనటువంటి సందేశాన్ని విశ్వసించి ఇందులో ఉన్నటువంటి ఆశీర్వాదాన్ని మనం అనుభవించినట్లు దేవుడు కోరు ఆత్మీయతలో మన ముందుకి సాగిపోదాం. ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో ముగింపు ప్రార్థన ఆశీర్వాదముతో ఈ ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. అనుదిన ఈ వాగ్దాన పరిచర్య ద్వారా మా ఆత్మీయులను బలపరచడానికి ప్రభువా, నీ వాగ్దానాల ద్వారా అయా వారిని రెట్టింపు విశ్వాసంలో ముందుకు ప్రోత్సహించడానికి మీరు మాకిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటూ ప్రభువా, ఈ యొక్క సందేశాలను వింటూ నీలో ముందుకు వెళ్తున్న మా ప్రియులు మీరు దీవించి వారి పట్ల మీ కార్యాలు నూతనపరిచి వారి అక్కరల అవసరతలు మీరు తీర్చి ఈ దినమంతా మీ సన్నిధి కాపుదల భద్రత వారికి మీరు ఇచ్చి వారి ప్రయాణాల్లో మీరు తోడుగుండి వారు తలపెడుతున్న కార్యాలు సఫలపరిచి తద్వారా మీరు మహిమ పొందమని వారి ఉద్దేశాలను సఫలపరచమని యేసునామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మీయులకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తము సంపూర్ణమైనది, ఆ అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. ప్రభు మిమ్మును మీ కుటుంబాలు నూరతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్ ఆమేన్.